అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర టైలర్స్ సోదరులందరికీ కూడా ముఖ్యంగా ఈ మధ్యన మనం చేసిన పనులన్నీ వివరించడం కొరకు మీ ముందుకు రావడం జరిగింది. ఏదైతే మనకి జీవో ఇచ్చి మనం సొసైటీలో చేసుకోమని చెప్పి దానికి అనుగుణంగా మనం 550 రూపాయలు కట్టిన సందర్భాలు మీకు అందరికీ తెలిసినదే. తదనంతరం రాష్ట్రం విడిపోయినప్పుడు ఆయా డీడీలు వెనక్కి రావడం, మళ్ళీ కూటమి ప్రభుత్వం ఫార్మ్ అయిన తర్వాత మళ్ళీ నన్ను ఆకాశ స్వామి నన్ను చైర్మన్గా నియమించడం మీకు అందరికీ తెలిసిన విషయమే. నేను చైర్మన్ అయిన వెంటనే చేసిన మొట్టమొదటి పని మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ ఖాతా, బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయడం, 12 రకాల పర్మిషన్ తీసుకొని ఓపెన్ చేయడం జరిగింది. తదనంతరం ఖాతా అనుసంధాన ప్రక్రియ కూడా చేయడం, 550 రూపాయలు కట్టి గవర్నమెంట్కి అనుసంధాన ప్రక్రియ కూడా చేయడం జరిగింది. తద్వారా మన వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ సొసైటీలు చేసుకుంటున్నారు, చాలా సంతోషం. అంతేకాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టుకుని, సొసైటీ మీటింగ్లు తీర్మానాలు చేసుకుని ఆ దగ్గరలో ఉన్న ఏడీల దగ్గరికి వెళ్ళి అవన్నీ చూపించి ఇంకేమన్నా కావాలేమో అవి కూడా పూర్తి చేసి 550 రూపాయలు డీడీ కట్టి గవర్నమెంట్కి అనుసంధానం అయ్యేలాగా తొందరగా చేయాలని తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఎప్పుడైతే మనం సొసైటీ ద్వారా గవర్నమెంట్కి అనుసంధానం అయ్యామో అది మనకి ఎంతమంది ఉన్నామని ఒక లెక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తుంది. తద్వారా మనకి ఆయన ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా త్వరితగతిన ఎక్కడికక్కడ ఈడీలందరినీ కూడా కలిసి మీరు డీడీలు తీసుకోవాలని తెలియజేస్తూ, ఈ మధ్యన మొన్న 29వ తారీఖున అందరు ఏడీలు కూడా మీటింగ్ జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్యనే మన సోదరులైనటువంటి చేనేత సంఘాలకి, చేనేత వృత్తుల వారికి గవర్నమెంట్ 200 యూనిట్ కరెంటు ఇవ్వడం ఇచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. అది ఎక్కడెక్కడైతే అవి మగ్గాలు ఉన్నాయో, షెడ్లు ఉన్నాయో వెళ్ళి ఐడెంటిఫై చేయడం పనిలో మన హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ సంబంధించిన అధికారులు అందరూ కూడా బాగా బిజీగా ఉన్నారు. కాబట్టి మీరు వెళ్ళినప్పుడు ఆయన అందుబాటులో లేకపోయినా నాకు ఫోన్ చేసినా, లేదు నాకు మళ్ళీ రెండోసారి వెళ్ళి వాళ్ళు కలిసి మీ అనుమానాలను నివృత్తి చేసుకొని మీ సొసైటీలు అనుసంధాన ప్రక్రియని వేగవంతం చేయాలని కోరుతూ, మరొక శుభవార్త ఏమిటంటే, గతంలో మనం ఎంతోమంది కలిసి మన టైలర్స్కి ఏదైతే స్కూల్ యూనిఫారాలు ఉన్నాయో ఆ స్కూల్ యూనిఫారాలు, టై, షూ, అలాగే పుస్తకాలతో కిట్తో పాటు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి కిట్లో 3 జతల క్లాత్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. జతల బట్టలు కూడా ఇమ్మని అభ్యర్థించడం జరిగింది. దాన్ని వాళ్ళు సానుకూలంగా స్పందించి మనల్ని గౌరవించి 3 జతల బట్టలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనకు తెలిసిన సంవత్సరాల ప్రకారం 3 జతల బట్టలు ఇస్తున్నారని మీ అందరికీ తెలియజేస్తూ, నేను మొన్న సర్వశిక్ష అభ్యాస్ ఆఫీసర్లను కలవడం జరిగింది. వాళ్ళతో సంప్రదింపులు జరిపిన విషయం ఏంటంటే, ముఖ్యంగా ప్యాంటు కొంటూ తగ్గుతుందని చెప్పి నేను వాళ్ళకి తెలియడం జరిగింది. సార్, అయితే ఆల్రెడీ ప్రొక్యూర్మెంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటారు వాళ్ళే నన్ను పరిష్కార మార్గం అడగడం జరిగింది. దానికి నేనేం చెప్పానంటే, వాళ్ళకి ఈ ప్యాంటు కొంటూ కాళ్ళకి, జేబులకి, చేతులకి వేయమని ఉంది కదండి, అసలే ప్యాంటు కొంటూ తక్కువగా ఉంది కాబట్టి కాళ్ళకి వేయకుండా ఉంటే సరిపోతుందంటే, అలాగే చేయండి, మీ టైలర్ సోదరులందరికీ కూడా మీరు చెప్పండి, మనకి తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ విషయం కూడా మీకు సంతోషం తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఇందులో ఏమైనా అనుమానాలు ఉన్నా, ఏమన్నా డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి, దీని మీద నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, నాకు ఫోన్ చేసి మీ అనుమానాలు నివృత్తి చేసుకుంటారని ఆశిస్తూ, ముందు అందరం కలిసి పనిచేసి ఇంకా ఎన్నో విజయాలు సాధించిన అవసరం ఉంది. మనం ఐకమత్యంగా ఉంటే మనం అధికారులతోటి, అదే రాజకీయ నాయకులతోటి సంప్రదింపులు చేసి మనకు కావాల్సిన ఒక్కొక్కటి సాధించుకుంటానికి వీలు ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం. ఆకాశ స్వామి, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్, ఆంధ్రప్రదేశ్.